త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని, అందుకు ఈ నెల 26 నుంచి సంతకాలు సేకరణతో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హుజరాబాద్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకుల సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సమాజంలో బీజేపీ రాష్ట్రం సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై రూపొందించిన కరపత్రంతో పాటు సంతకాల సేకరణ పత్రాలను విడుదల చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ పాలన వైఫల్యాలపై ఈ నెల 26న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్వేగ భరితంగా మాట్లాడుతూ, ఎవరేమనుకున్నా హిందుత్వం మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోయిందంటే అదే రోజు నా శ్వాస ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. హిందుత్వ నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్లి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీర్తామని తెలిపారు. పహల్గాంలో అవయవాలు చూసి హిందువులను కాల్చి చంపారు. హైదరాబాద్ లో ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. నిజామాబాద్ లో ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్ ను చంపారు. డీజీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. మరి అట్లాంటప్పుడు హిందుత్వం మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు అధికారంలోకి దాదాపు వచ్చేసినంత వాతావరణం ఏర్పడిందంటే దానికి కారణం హిందుత్వమేనని తెలిపారు. జీహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లుంటే 48 స్థానాలను గెలిచామంటే దానికి కారణం హిందుత్వమేనని చెప్పారు. కరీంనగర్లో ఎంపీగా గెలిచానంటే హిందుత్వమే కారణమని గల్లా ఎగరేసుకుని చెప్తానని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలొస్తే మసీదులో ఇమాం, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష, చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం. నిజామాబాద్ లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ ను రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్న. హిందుత్వం మాట్లాడవద్దా అన్న? హైదరాబాద్ లో గో రక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిందన్న గోరక్షకుల మీద మాట్లాడాలా వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు మాట్లాడాలా వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళు